అమ్మా అమ్మా అన్నా నేనేం చేయలేదన్నా, నన్ను వదిలేయండి అన్నా, మా అమ్మని చూడాలన్నా. అమ్మా అమ్మా నాకేం తెలియదన్నా. మా ఆడదాని ఏడుపు నాశనాన్ని సృష్టిస్తుందిరా. మందు సిగరెట్ వీటికన్నా ప్రమాదకరమైంది ప్రేమ. ఇది మన అందరి కథ. చూడండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే తమ్ముడు ఇప్పుడు ఎలా ఉందిరా? కార్ బాగానే ఉంది కదన్నా. కారు కాదా నీకురా? నాకా? నాకేమైందన్నా? బాగానే ఉన్నాగా. అంటే నీకేం గుర్తులేదా? అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదన్నా. ఒక్క నిమిషం ఆగు. ఈ ఫోటోలో అమ్మాయి తెలియదా నీకు? ఎవరన్నా అమ్మాయి? వాడెవడన్నా సేమ్ నాలానే ఉన్నాడు. ఎవరో కాదురా, అది నువ్వే. ఏం అర్థం కావట్లేదన్నా. తమ్ముడు నీ కథ నీకు తెలవాలంటే రేపు 1,00,000 రూపాయలు తీసుకుంటారా. 1,00,000 రూపాయలా? ఆ డబ్బులు నాకు కాదురా, మీ విలన్కి ఇవ్వాలి. విలన్ ఎవరన్నా? రేపు 1,00,000 రూపాయలు తీసుకుంటారా. రేపు సేమ్ టైం ఇక్కడికే రా. సరేనా, తీసుకొస్తా. ఇప్పుడు ఇంకా రావట్లేదు ఏంది? అన్నా అన్నా తీసుకొచ్చినా అన్న డబ్బులు. ఇదిగో ఈ కార్డు తీసుకో. కార్డా? 1,00,000 రూపాయలు తీసుకుని కార్డు అంటున్నాడు ఏంది? ఈ అమ్మాయి చేసిన కనికార్యం మొత్తం ఈ కార్డులో ఉంది. ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. ఈ కార్డు తీసుకో. ఏముందిరా కార్డులా? సరేనా, ఓకే. ఏముంది అసలు ఈ కార్డులో? సరే ఒకసారి చూద్దాం. మరి ఇంత అందంగా ఉండేంద్ర ఈ అమ్మాయి. ఓ షట్! ఎందుకు? ఓకే సార్, కంప్లీట్గా చూద్దాం. హాయ్ అండి. హాయ్. నా పేరు మిస్టర్ శివ. హాయ్ నిధి గారు. లైవ్ ఆఫ్ చేశారు. మీరు కామెంట్ చేయడం ఆపేశారు కదా. హలో, ఏం చేస్తున్నావు? అచ్చా, ఏం చేస్తుంటారు? ఖాళీనే. ఓ ఖాళీనేనా? నిధి నిధి కామెంట్ చేయట్లేదేంటి? మామయ్య పిలుస్తున్నాడు, ఎందుకు వెళ్ళమ్మా? హలో నిధి గారు. మామయ్య పిలిచారంట. ఏం లేదురా, నీ పెళ్లి సంబంధానికి ఒక అబ్బాయిని చూసా. నాకిప్పుడే వద్దు మామయ్య పెళ్ళి. ఎందుకో? నాకు చదువుకోవాలనుంది మామయ్య. పెళ్లి చేసుకున్నాక కూడా చదువుకోవచ్చు. నాకు ఇప్పుడే వద్దు మామయ్య పెళ్ళి.
ఎన్ని రోజులు ఇలా ఉంటుందో నేను చూస్తా. అమ్మ ఎప్పుడే బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదు. నీ వాయిస్ చాలా బాగుంది. క్రీమ్ బిస్కెట్. చాలా అంటే చాలా బాగుంది. వాయిస్ చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? ఏంటి? అందమైన అమ్మాయికి పసిపాప లాంటి గొంతుని ఆదరించకపోవడం. నా డబ్బా గొంతు నీకే నచ్చింది. అంతేకాదండి, అందమైన అమ్మాయిని అందాన్ని ఆదరించకపోవడం మహా పాపం. నేను ఎలా ఉంటానో తెలుసా మీకు? తెలీదు. మరి నేను అందంగా ఉన్నాని ఎలా చెప్పావు? నిధి గారు, మీ గొంతున్నాక మీ మొహం చూడాల్సిన అవసరం లేదండి. సరే, రేపు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటాను? నీకు ఏ కలర్ డ్రెస్ అంటే ఇష్టం? ఎల్లో కలర్ డ్రెస్. ఓకే సరే, బాయ్. ఎవరు? మా మావయ్యలే. పర్లేదు, మాట్లాడు. ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడతా. సరే, కళ్ళు మూసుకో. ఈ చైన్ చూసిన ప్రతిసారి నీకు నేనే గుర్తుకు రావాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం నీకే చెప్తున్నా, ఐ లవ్ యూ. ఇలా జీవితాంతం ఉంటావు కదా? జీవితాంతం ఉంటా ఇలానే. ప్రామిస్? ప్రామిస్. సరే, వచ్చి చాలాసేపు అయింది, నేను వెళ్ళనా? ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తావా? బావగారు, ఈడ మా మామయ్య చూసాడనుకో మన ఇద్దరిని బుందలగడ్డలా పాతి పెడతాడు. అందుకే ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. డియర్ హస్బెండ్స్. ఇప్పుడు ఏమన్నావు? మళ్ళొకసారనా? ఏ ప్లీజ్ 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 ఏ ప్లీజ్. చాలు, ఇంకా పో. అక్క, ఏం చేస్తున్నావే? ఏం లేదురా, టాబ్లెట్ తెచ్చుకున్నాను ఇప్పుడే. లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చిందంట. వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలా? ఎవరు? మామయ్య. అది ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోనే ఉన్నదిరా. దానికి చెప్పు, ఇలాంటి సంబంధం మళ్ళీ ఇంకొకటి రాదని. సరే చెప్తానురా. సరే మరి. నా జీవితం మీద ఆయన పెత్తనం ఏంటంట? మామయ్య ఏం చెప్పినా నీ మంచికేనమ్మా. చా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదమ్మా. వెళ్ళావా? ఇక్కడే ఉన్నా, ఇంకా పోలే. ఇంకా వెళ్ళకుండా ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వు మళ్ళీ రిటర్న్ వేస్తావేమో అని వెయిట్ చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా సాహసాలు చేసొచ్చా. నిజం చెప్పు, ఇలా ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేసావు? ఇలా ఎంతమంది అమ్మాయిలతో తిరిగావు? నేను ప్రాణంగా ప్రేమించే నిధి పైన ప్రామిస్ చేసి చెప్తున్నా. నా ఫస్ట్ లవ్, ఆ అమ్మాయి పేరు రియా. రోజు తన వైపు చూసేవాడిని, తను కూడా నా వైపు చూసినట్టు చూసేది. ఇలానే ఎన్ని రోజులు ఉంటావురా, వెళ్ళి ప్రపోజ్ చేయరా అమ్మాయికి అంటే నేను వెళ్ళి ప్రపోజ్ చేశా. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. ప్రిన్సిపాల్ కొట్టిండు కదా, పిచ్చా కొట్టుడు కొట్టిండు.
ఎప్పుడు జరిగింది ఇదంతా? నా 6th లో. 6th లోనా? అప్పటికి 13 years కూడా ఉండవు కదా నీకు. చెప్పా కదండి మీకు ప్రేమకి వయసుతో సంబంధం లేదని. ఓహో, సరే వెళ్ళు, రియా దగ్గరికే వెళ్ళు. ఇంకా ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదా? నాకు ఊహ తెలిసినంత వరకు ఇదే నా ఫస్ట్ లవ్. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. జీవితాంతం ఇలానే ఉంటావుగా? సచ్చే వరకు ఇలానే ఉంటా. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం మరి? ఇప్పుడు నీకు ఓకే అంటే చెప్పు, లెక్కల గుర్రం మీద ఎగేసుకుంటూ ఊరికొచ్చి తాళి కడతా. ఇప్పుడు కడతావా? నమ్మకం లేదా? అలా అని కాదు, నా గురించి నీకు ఏం తెలియదు కదా. తెలీదు, కానీ మా అమ్మని బాగా చూసుకుంటావనే నమ్మకం మాత్రం ఉంది. అంతే అంతేనిది. నీ పాస్ట్లో లవ్ ఉందా లేదా అని ఆలోచించలే. నువ్వు మాట్లాడే మాటల్లో మా అమ్మని బాగా చూసుకుంటావా లేదా అనేది ఆలోచించా. శివ, నాకు నైట్ కలవాలని ఉంది. నాకు ఇప్పుడు కలవాలని ఉంది. ఇప్పుడు టైం 4 అవుతుంది. 8కి స్లాబ్ పైన ఉంటా, సరేనా? నిన్ను వదిలి నాకు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావడం లేదు. నాకు అలాగే ఉంది. మా మావయ్య నాకు మ్యాచెస్ చూస్తున్నాడు. ఏంటి? నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటున్నాడు. కొన్ని రోజులుగా నన్ను పెళ్లి పెళ్లి అని టార్చర్ చేస్తున్నాడు. సరే, ఈ విషయం మీ మామయ్యకి చెప్పావా? లేదు, చెప్పలేదు. ఎందుకు? మా మామయ్యని చూస్తే నాకు భయం వేస్తుంది. చెప్తే అర్థం చేసుకోడు. సరే, మీ అమ్మకైనా చెప్పావా లేదా? హా, చెప్పాను. ఏమంటుంది? చిన్నప్పటి నుంచి నీకు తండ్రి లేని లోటు తీర్చాడు. మనం అప్పుల్లో ఉన్నప్పుడు మన మొహం ఒక్కరు కూడా చూడలేదు. ఇప్పుడు వయసు వచ్చాక కొమ్ములు పెరుగుతున్నాయా అని అడుగుతుంది. పోనీ నన్ను వచ్చి మాట్లాడమంటావా? ఇదేమన్నా సినిమానా చెప్తే వినటానికి? అసలే పరువు అని చస్తాడు. ఇంకా నేను నీతో తిరుగుతున్నా అని తెలిస్తే అక్కడికక్కడే చంపేస్తాడు. ఎవరున్నారు? కూర్చో. ఏం ఆలోచిస్తున్నావు? నీకు నాతో బ్రతకడం ఇష్టమేనా? ఇష్టం లేకపోతే ఈ టైంలో ఇక్కడికి వచ్చి నీతో ఎందుకు మాట్లాడతా? సరే, లేచిపోదామా? జోక్ చేస్తున్నావా? నాకు వేరే ఆప్షన్ కనిపించట్లా. చెప్పినప్పుడు వినకపోతే చేసి చూపించుదాం. ఇంకా టైం ఉందిగా, అప్పుడు చూద్దాం. సరే, రేపు మీ ఇంటికి వస్తా. ఇంటికి వస్తావా? ఏం మాట్లాడతా? మన గురించి మీ అమ్మతో మాట్లాడతా. సరే, టైం చాలా ఓవర్ అయింది, ఇంకా నేను వెళ్తాను. అప్పుడే వెళ్తావా? క్లైమేట్ బాగుంది, శివసి కదా. క్లైమేట్ బాగుందా? అయితే వీళ్ళ క్లైమేట్కి తెచ్చుకోపో. సరే మరి, బాయ్. వా, వీడికి కిస్సిపోతే ప్లాన్ మొత్తం వేస్ట్ అయ్యేలాగుంది. సరే, లిప్స్ పైన వద్దు, చంప మీద అయితే ఓకే. ఎవరు వస్తున్నారు? నిధి. ఎవరు బాబు నువ్వు? ఆంటీ, నిధి వాళ్ళ క్లాస్మేట్ని. నీకేం కావాలి బాబు? ఆంటీ, నేను నిధి 2 yearsగా ప్రేమించుకుంటున్నాం. మీదేం కులం? ఎస్సీ. అంటే మాదిగా. అంటే అంటరాని జాతి నీది. ఆంటీ, నేను కులం తక్కువ అయ్యి ఉండొచ్చు, కానీ నా ప్రేమ కులం తక్కువది కాదు. నోర్ముయ్, నా చెప్పులు కుట్టుకునే జాతి నీది.
నా ఇంటి ముందు నిలబడటానికి నీకే ఆరాతుందిరా? మర్యాదగా ఎట్లొచ్చినవో అట్లనే పో. అరే నాయుడు, నీ కోడలు కులం తక్కువంతో లేచిపోతుందిరా. ముందు నుంచే అనుకుంటున్నా ఇలాంటిదేదో అవుతుందని. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్ వెళ్దాం. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, కాల్ చేస్తా. హలో సాయి బ్రో. బ్రో చక్కగా మన పాదారం దగ్గరకు వచ్చేసి చూసుకుంటా. సరే బ్రో, వస్తున్నా. ఇదే బ్రో మీ రూము. బ్రో ఏం ప్రాబ్లం కాదు కదా? ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడే ఉంటారా, రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతారా? లేదన్నా, ఇక్కడే ఉంటాం. బ్రో అలానే చేయడానికి ఏమైనా జాబ్ ఉంటే చెప్పండి బ్రో, చేసుకుంటా. ఓకే, లోన్కి వెళ్ళండి బ్రో. సరే బ్రో. సరే బాయ్. రూమ్ బాగానే ఉంది. శివ, నేను ఫ్రెష్ అవ్వాలి శివ. బాత్రూమ్ అటు సైడ్ ఉంది, అటు సైడ్ వెళ్ళు. సరే శివ. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, అమ్మను ఒక్కదాన్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చా. తిన్నదో లేదో అని. ఇంకెన్ని రోజులు? కొన్ని రోజులే కదా. అప్పుడు అంతా సెట్ అయిపోతుంది. అప్పుడు అత్తమ్మను కూడా మనతో పాటు తీసుకురావచ్చు. ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, జాగ్రత్తగా సంపాదించుకోవాలి. ఆ, నీకు ఇష్టం వచ్చిన వర్క్ చేయి, ఇది చేయి అది చేయి అని ఏమనను. సరేనా? మొత్తం కొత్తగా ఉంది కదా. అవును. సరే, వర్క్ వెళ్ళనా మరి? ఈరోజే కదా వచ్చాం, రేపు వెళ్ళు. ఇప్పుడు ఉండిపో. అంటే ఈరోజు మన ఫస్ట్ నైట్ అయితే. ఏ దగ్గరికి వచ్చా అనుకో, చంపేస్తా. సరే, చదవడానికి కూడా రెడీగా ఉన్నా. శివ, ఇప్పుడు వద్దురా, ఫస్ట్ సెట్ అవ్వాలి. అవుతాంలే. ఏందిరా అలా చూస్తున్నావు? వీడేంటి షర్ట్ బటన్ చెప్తున్నాడు? వద్దని చెప్పా కదా. ఎందుకు? ఎందుకంటే నాకు పీరియడ్స్ కాబట్టి. సరే, అయినా పర్లేదు. పిచ్చా నీకు? వద్దని చెప్పా కదా, అర్థం కాదా? మొన్న కూడా ఇంతే జరిగింది. దగ్గర దాకా వచ్చావు, వాడెవడో వచ్చి మొత్తం డిస్టర్బ్ చేశాడు. ప్లీజ్. ముందుగా మనం సెట్ అవ్వాలి, తర్వాత పెళ్ళి, పిల్లలు, మనకంటూ ఒక లైఫ్. నా బంగారం కదా. ఇలానే ఉందాం లైఫ్ లాంగ్. శివ బ్రో, బ్రో, శివ బ్రో, శివ బ్రో. ఒక నిమిషం జరుగు. బ్రో, తినడానికి ఫ్రూట్స్ తెచ్చా, ఫేస్ వాష్ చేసుకొని తినండి బ్రో. థ్యాంక్స్ బ్రో. పర్లేదు బ్రో, జాగ్రత్త. అవసరం అంటే కాల్ చేయి, ఓకేనా? అరే రాజు, మన పోరాగాళ్ళకు చెప్పురా. అన్నా. మన ఇంటి బిడ్డ కులం తక్కువ వాడితో లేచిపోయింది. సరే అన్నా. ఎవరు శివ? సాయి బ్రో మన కోసం ఫ్రూట్స్ తెచ్చిండు. ఫ్రూట్స్ ఇక్కడ పెడుతున్నా,
లేచి ఫ్రెష్ అయ్యి తిను, సరేనా? నేను వర్క్కి వెళ్తున్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. హలో మావా, మావా, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నావురా? సూపర్ రా. మావా, నీకోసం నాయడని ఊరు మొత్తం వెతుకుతున్నట్రా. అవునా? అమ్మ ఎలా ఉందిరా? బాగానే ఉందిరా. మావా, అప్పుడప్పుడు అమ్మని కాస్త చూస్తూ ఉండరా. సరేరా, జాగ్రత్త. సరే సరే మావా. సార్, ఆ లొకేషన్ దగ్గరకు వచ్చినా సార్. పైకి రా. ఓకే సార్, వస్తున్నా. సార్, 4th ఫ్లోర్కి వచ్చేసా సార్. పైన పెంటేసుకురా. ఇంకా పైకి రావాలా సార్? పైకి రా. సరే సార్, వస్తా. పార్సల్ వచ్చినట్టుంది. సార్, వచ్చేసిన సార్ పెంట్ హౌస్ దగ్గరికి. వస్తున్నా, ఆగు. ఓకే రండి సార్. సార్, మీ పార్సల్ సార్. ఇంత లేట్ అయిందేంద్రా చెత్త నా కొడక. సార్, ట్రాఫిక్ ఉండడం వల్ల మస్తు లేట్ అయిపోయింది సార్. ట్రాఫిక్ ఉంటే నాకేంద్రా, టైం తెచ్చావు నువ్వు. సార్, అలా ఎందుకు మాట్లాడతారు సార్? పని చేయడం చేత కాకపోతే చేతికి గాజులు వేసుకొని మూల కూసో, అంతేగాని మా టైం వేస్ట్ చేయకు. సారీ సార్. ఎలా ఉన్నా నేను? సూపర్గా ఉన్నావు. సరే, ఫుడ్ తిందురా. పని చేయడం చేత కాకపోతే చేతికి గాజులు వేసుకొని మూల కూసో, అంతేగాని మా టైం వేస్ట్ చేయకు. శివ, నేను చదువుకోవాలనుకుంటున్నా. చదువుకో. మా రిలేటివ్స్లో ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. తనకు కాల్ చేసి ఒక కాలేజ్ చూడమని చెప్తాను. సరే. ఇప్పటి నుంచి మన లైఫ్ మారబోతుంది. ఇప్పటి నుంచి నీ కష్టానికి నా చదువు కూడా తోడుంటుంది. సరే, నాకు టైం అయింది, నేను వెళ్తాను మరి. సరే, జాగ్రత్త. హలో ఎవరు? బావా, నేను కాల్ చేశానని ఎవరికి చెప్పకు ప్లీజ్. సరేనిది, చెప్పను ఎవరికి. బావా, నేను ఒక అబ్బాయిని లవ్ చేసా. ఇంట్లో ఒప్పుకోకపోతే హైదరాబాద్ వచ్చేసా. అవునా? ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఎల్బీ నగర్. బావా, నేను చదువుకోవాలనుకుంటున్నా. మంచి కాలేజ్ ఉంటే చెప్పవా? చెప్తా. సరే బావా, థ్యాంక్స్. ఓకే. పోయాడా? పోయాడు, కానీ ఎప్పుడొస్తాడో తెలీదు. వాడు వచ్చేలోపు వెళ్ళిపోతాలే వెమ్మటే. సరే రా. కీస్ ఎక్కడున్నాయి? వాడిని మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా సాయి. ఓ, రూమ్లో ఉన్నాయి, మర్చిపోయా కదా. నిధి, నిధి. అయ్యో, నిధి ఏం చేస్తుంది ఇది లోన? ఇంకా డోర్ తీయట్లేదు. వచ్చేసినట్టున్నాడే. ఏ చెప్పులు ఎవరి?
బ్రో అది నీ తప్పేం లేదు బ్రో. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఏ మొగుడు ఆ అమ్మాయి బెడ్రూమ్లోకి రాలేడు బ్రో. నువ్వేం చేయలేదు. సరే నువ్వు వెళ్ళు. సాయి, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు సాయి. ఓ షిట్, ఇతని పేరు శివ కదా. శివ, నువ్వు అనుకున్నట్టేం జరగలేదు శివ. జస్ట్ వాటర్ కోసం వచ్చాడు అంతే. వాటర్ తాగాలంటే డోర్ వేసుకుని గొల్లం పెట్టి తాగాలా? అది గాలికి పడిపోయింది శివ. చాలా బాగా యాక్ట్ చేసావు. నేనే నీ ఫస్ట్ లవ్ అనుకున్నా, నేనే నీ ప్రపంచం అనుకున్నా. నువ్వు ప్రేమగా మాట్లాడిన ప్రతిసారి నువ్వు ట్రూగా లవ్ చేస్తున్నావు అనుకున్నా. కానీ నీకు వేరే ప్రపంచం ఉందని తెలుసుకోలేకపోయా. తప్పు నీది కాదు, నాది. ఇక్కడ నా తల్లి పేరు లేకుండా నీ పేరు ఎందుకుందో తెలుసా? నా తల్లి కంటే నిన్నే ఎక్కువ ప్రేమించా కాబట్టి. నీకోసం నా తల్లి అనారోగ్యంతో హాస్పిటల్లో పడుకున్నా కూడా వదిలేసి వచ్చా కదే. చి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకోని చావడానికి కూడా వెనకాలేదే నీకోసం. కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు, ఇదంతా నటన అని తెలిసాక నువ్వు నాకు అవసరం లేదు. సారీ శివ. హలో నాయుడన్నా. నా కోడల్ని ఏం చేసావురా లత్కరోడా? నీ కోడలు రూమ్లో ఉంది, వచ్చి తీసుకెళ్ళనా? దానికి ఏమన్నా కావాలా కానీ నరుకుతా నిన్ను. మనం ఈ జనరేషన్ వల్ల లవ్ చేసుకోకూడదు, కొంచెం డిఫరెంట్గా లవ్ చేసుకుందాం. మావయ్య త్వరగా రా మావయ్య ప్లీజ్. వస్తున్నా తల్లి, వస్తున్నా. శివ నన్ను నాగం చేయాలనుకున్నాడు మావయ్య. ఎక్కడ్రా నా కొడలు? శివకి ఎలా అయినా కాల్ చేయాలి. ఫోన్ ఫోన్. సిద్ధు, ఒక్కసారి శివతో మాట్లాడాలి ప్లీజ్. నీ అవ్వ మళ్ళీ వాడి జీవితం ఆగం చేయాలనుకుంటున్నావా? ఒక్కసారి సిద్ధు ప్లీజ్, చూడాలని ఉంది. మీరు ఫస్ట్ కలిసిన ప్లేస్ దగ్గర ఉంటాడు. ఇది దీని ఓవర్ యాక్టింగ్. శివ, నువ్వు నాకు కావాలి శివ. తెలియక తప్పు చేశాను. సారీ శివ. మా మావని చూడంగానే ఎందుకు అలా మాట్లాడా నాకు తెలియదు. సారీ శివ, ప్లీజ్ 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 శివ, వదిలేకు ప్లీజ్. నువ్వు నాకు కావాలి శివ. నువ్వు ప్రేమించే శివ ఎప్పుడో చచ్చిపోయాడు. ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు.